హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి థ్రెడ్ తెక్కకుండా ఉండాలంటే ఎలాంటి ట్రిక్ అనేది ఫాలో అయితే థ్రెడ్ తెక్కకుండా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడైతే నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. దానికి మనం పట్టీ వేసుకుంటాం కదా, పట్టీ దగ్గర హెవీగా ఉంటుంది. ఆ హెవీ దగ్గర ఎక్కువ థ్రెడ్ తెగుతూ ఉంటుంది. సో అలా తెక్కకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. సో ఇక్కడైతే థ్రెడ్ చూసారా, తెగిపోయింది. నేను నార్మల్గా స్టిచ్ చేశాను, సో తెగిపోయింది అనమాట. సో దీన్ని ఇప్పుడు ఇలా తెక్కకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలంటే చూపిస్తా, చూడండి. చూసారు కదా, థ్రెడ్ తెగిపోయింది. అక్కడ ఓన్లీ హోల్స్ పడ్డాయి కానీ స్టిచ్ అనేది పడలేదు. సో ఎందుకు ఇలా తెగిద్ది అనటానికి ఒక రీజన్ ఉందండి. సో అది మనం పర్ఫెక్ట్గా పాటిస్తే కనుక ఖచ్చితంగా థ్రెడ్ అనేది తెక్కకుండా నీట్గా స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది. దానికోసం ఈరోజు చెప్పే టిప్ ఏంటంటే, సో నీడిల్ చూసారా, గ్యాప్ అంటే క్లాత్కి నీడిల్కి 1 ఇంచ్ గ్యాప్లో ఉంది. ఇలా గ్యాప్లో ఉన్నప్పుడు స్టిచ్ చేస్తే తెగిద్ది. అలా కాకుండా నీడిల్ని డౌన్ చేసి లోపలికి వెళ్ళనిచ్చాక స్టిచ్ వేస్తే స్టిచ్ అనేది థ్రెడ్ అనేది తెక్కకుండా స్టిచ్ అనేది నీట్గా వస్తుంది. నేను డౌన్ చేసి అంటే టోటల్గా సూదిని లోపల బాబిన్లో ఉన్న థ్రెడ్కి కనెక్ట్ చేసి కుడుతున్నాను అనమాట. సో కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి అది ఎలా వచ్చింది, చూసారా, నీట్గా స్టిచ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు తెగట్లేదు, నేను ఎంత లాగినా తెగట్లేదు అనమాట. సో కట్ చేస్తే కానీ తెగలేదు కదా. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా గ్యాప్ ఇచ్చేసి ఉందనుకోండి, నీడిల్కున లోపల థ్రెడ్కి గ్యాప్ ఇచ్చేసి ఉంటే ఖచ్చితంగా థ్రెడ్ అనేది తెగిద్దండి. సో మీరు ఎప్పుడైనా సరే ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు ఈ ఫాల్ట్ అనేది కనిపించిద్ది. ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి స్టిచ్ అనేది వేసి చూపిస్తాను. సో చూడండి ఒకసారి, థ్రెడ్ అనేది ఖచ్చితంగా లోపల థ్రెడ్కి, పై థ్రెడ్ బాబిన్ థ్రెడ్కి అండ్ నీడిల్ థ్రెడ్కి కనెక్ట్ అయితేనే థ్రెడ్ తెక్కకుండా ఉంటుందండి. నీడిల్ అనేది డౌన్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం డౌన్ చేసుకోకుండా డైరెక్ట్గా స్టిచ్ వేస్తామో అప్పుడు ఖచ్చితంగా థ్రెడ్ అనేది తెగిద్ది. సూదిని ఎప్పుడు కూడా కింద వైపుకు దింపి స్టిచ్చింగ్ వేసుకోవాలి, పర్ఫెక్ట్గా వస్తుంది ఖచ్చితంగా. ఇదైతే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.